సర్లో భాగంగా ముస్లింలు క్రిస్టియన్ల ఓట్లను తొలగించేందుకు బీజేపీ కుట్ర చేస్తుందన్నారు కేటీఆర్. ఓట్ల యాడింగ్ తొలగింపుపై బీఆర్ఎస్ నేతలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బీజేపీ కాంగ్రెస్ కుట్రపూరితంగా బీఆర్ఎస్ ఓటర్ల ఓట్లను తొలగించకుండా క్షేత్రస్థాయిలో జాగ్రత్త వహించాలన్నారు. ఎన్నికల్లో సర్వే రిపోర్ట్ ఆధారంగానే కార్పొరేటర్లకు టికెట్లిస్తామన్నారు కేటీఆర్. దేశంలో సర్ ప్రక్రియతో ముస్లింలు క్రిస్టియన్ల ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఓట్ల తొలగింపుపై రాహుల్, మమతా బెనర్జీలు ఆందోళన చేశారని గుర్తు చేశారు. సర్ ప్రక్రియ ప్రారంభం కాగానే బీఆర్ఎస్ నాయకులు బీఎల్ఓలతో కలిసి ఓట్ల యాడింగ్ తొలగింపుపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో సనత్ నగర్ నియోజకవర్గం జనరల్ బాడీ సమావేశంలో తలసానితో కలిసి పాల్గొన్నారు కేటీఆర్. బల్దియా ఎన్నికల్లో సర్వే రిపోర్ట్ ఆధారంగానే కార్పొరేటర్లకు టికెట్లిస్తామన్నారు. ఈ ఎస్ఐఆర్ ప్రత్యేకత ఏంటంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటిదాకా ఇది మొదటిసారి కాదు జరిగేది. ఇదివరకు కూడా జరిగింది. ఆఖరిసారి ఎప్పుడు జరిగిందంటే 2002లో జరిగింది. బీజేపీ వాళ్ళు వచ్చినాక వాళ్ళకు కొన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలు ఉంటాయి. ముస్లింలు మాకు ఓట్లు వేయరు, క్రిస్టియన్లు మాకు ఓట్లు వేయరు, కాబట్టి వీళ్ళని కట్ చేయాలి. అట్లాగే కాంగ్రెస్ రాహుల్ గాంధీ, ఆయన వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ, వీళ్ళందరూ గడబడి చేసిర్రు. ఇగో మా ఓట్లు ఉండంగా తీసేసిండ్రు. हमारे पास सब कुछ है, कागजात है, सब कुछ है, आधार कार्ड है, रेशन कार्ड है. హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో భేటీ అయ్యారు కేటీఆర్. ఎస్ఐఆర్ ఓటర్ల జాబితా సవరణ, పార్టీ సభ్యత్వ నమోదుపై ఇన్ఛార్జీలకు సూచనలు చేశారు. బీజేపీ, కాంగ్రెస్ కుట్రపూరితంగా బీఆర్ఎస్ ఓటర్ల ఓట్లను తొలగించకుండా క్షేత్రస్థాయిలో జాగ్రత్త వహించాలన్నారు. ఓటర్ల జాబితాలో దొంగ ఓట్లు, డబుల్ ఓట్లు నమోదు కాకుండా నిఘా ఉంచాలని దిశానిర్దేశం చేశారు. అర్హులైన ప్రజల ఓటు హక్కును కాపాడటంలో ప్రతి బూత్ స్థాయిలో బూత్ లెవెల్ అసిస్టెంట్లు కీలకంగా వ్యవహరించాలన్నారు కేటీఆర్. నీట్ పేపర్ లీకేజీపై 20న నిర్వహించనున్న రౌండ్ టేబుల్ సమావేశానికి కేటీఆర్ను ఆహ్వానించారు లెఫ్ట్ విద్యార్థి సంఘాల నేతలు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీకేజీపై చర్చించారు.